లోకజనులైన వాళ్ళారా, ఈ ఉదయకాలమున మీ అందరికీ నా శుభాశిష్యులు, శుభోదయములు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. లోకజనులైన వాళ్ళారా, కొంతమంది భార్యాభర్తలైన వాళ్ళు వారి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి. కొంతమంది భార్యలు అనుకుంటారు, మా భర్తల నిమిత్తము మాకు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, మా మధ్య వచ్చే చిన్న చిన్న మనస్పర్ధలకు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, మా భర్త మీద ఇష్టం కలగటం లేదు, ప్రేమ కలగటం లేదు, ఎప్పుడు కూడా మా భర్తలు అనే మాటలనే పదే పదే గుర్తు తెచ్చుకుంటుంది మా మెదడు. ఇలాగా మేము ఇద్దరు కలిసి జీవించడానికి కావలసిన ఆలోచనలు రావటం లేదు అని అనుకుంటూ ఉంటారు. అలాంటి స్త్రీలతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. కొంతమంది భర్తలు కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటారు. విడిపోవడానికి కారణం ఏంటో, ఆ ఆలోచనలు ఎవరివి? భార్యాభర్తలైన వాళ్ళు కలిసి జీవించకుండా ఎప్పుడు కూడా కష్టాలతోనే, అయిష్టంతోనే కలిసి జీవిస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళు అలాగే ఎందుకు జీవిస్తున్నారు, వారి తలలో పుట్టిన ఆలోచనలన్నీ ఎవరివి అనే విషయాలను నేను మీకు చెప్పాలనుకొని ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. నేను చెప్పే ప్రతి విషయం కూడా నా సొంత మాటలు కానే కాదు. ఈ లోకాన్ని సృష్టించింది ఒకే ఒక్క దేవుడు. ఆ దేవుడే ఈ లోకంలో జీవిస్తున్న సర్వ మానవాళిని కూడా సృష్టించాడు. ఆ దేవుడే సృష్టికర్త, ఆ దేవుడే సర్వ సృష్టికర్త, ఆ దేవుడే ఉన్నవాడు అయినా అనువాడు అయిన దేవుడు. ఈ లోకంలో ఉండ మనుషులైన వాళ్ళు వారి వారి దేశాలను బట్టి కొంతమంది దేవతలను, దేవుళ్లను ఆరాధిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఎవరు కూడా సృష్టికర్తలు కాదు, ఈ లోకాన్ని సృష్టించలేదు. అలాగే ఈ లోకంలో జీవిస్తున్న వారి చేత పూజించబడుతున్న నరులను కూడా ఆయా దేవతలు, దేవుళ్ళు సృష్టించలేదు. ఎందుకంటే ఈ లోకాన్ని వారు సృష్టించలేదు కనుక వారు ఆరాధించబడే నరులను కూడా, వారు ఆరాధించే నరులను కూడా వాళ్ళు సృష్టించలేదు. ఈ లోకాన్ని సృష్టించింది ఒకే ఒక్క దేవుడు. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. ఆ దేవుడే ఈ లోకంలో జీవిస్తున్న సర్వ మానవాళిని కూడా సృష్టించాడు. సృష్టికర్త ఒక్కడే అని నేను మీకు చెప్తున్నాను. ఒకవేళ ఈ లోకంలో ఉన్న సమస్త దేవుళ్ళైన వాళ్ళు ఈ లోకాన్ని కనుక సృష్టించి ఉంటే, ఈ లోకంలో వారి భక్తులుగా పిలువబడుతున్న నరుల కోసము ఆ దేవతలు, దేవుళ్ళ మధ్య యుద్ధాలు జరుగుతాయి. ఎప్పుడు కూడా వాళ్ళకున్న శక్తులతో ఈ లోకంలో విపత్తులను సృష్టించగలరు. ఇంకా వారి భక్తులకు కాకుండా వేరే భక్తులైన వాళ్ళకి, వేరే జనులకు రోగాలను, వేదలను కలగజేస్తూ వారిని మరణానికి అప్పగించగలరు. అలాగ శక్తులు ఉంటాయి దేవతలకు, దేవుళ్లకు. నేను మాట్లాడే దేవతలు, దేవుళ్ళు ఎవరు అంటే సాటి మనుషుల చేత దేవతలుగాను, దేవుళ్ళుగాను పిలువబడుతున్న నరుల గురించి కాదు. కొన్ని లోకాలలో దేవతలు, దేవుళ్ళు ఉన్నారు. సృష్టికర్త అయిన దేవుడు తన కోసమే, తన ఆనందం కోసమే కొన్ని లోకాలలో దేవతలను, దేవుళ్లను కూడా సృష్టించుకున్నాడు. వాళ్లకు కూడా దేవుడిగా ఉండి న్యాయ తీర్పు తీరుస్తూ ఉంటాడు. సృష్టికర్త అయిన, ఉన్నవాడు అయిన, అనువాడు అయిన దేవుడు అని నేను మీకు చెప్తున్నాను. లోకజనులైన వాళ్ళరా, కనుక ఈ లోకాన్ని సృష్టించింది ఒకే ఒక్క దేవుడు. ఈ లోకంలో జీవిస్తున్న సర్వ మానవాళిని కూడా ఆ ఒక్క దేవుడే సృష్టించాడు. నేను మీకు చెప్తున్నాను. మరి ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు భార్యాభర్తలు అయిన వారికి తెలియని విషయాల గురించి నాకు తెలియపరిచిన సంగతులనే ఈరోజు నేను చెప్పాలనుకొని నేను మీకు చెప్తూ ఉన్నాను. కొంతమంది భార్యాభర్తలైన వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు వాళ్ళ మెదడు ఎప్పుడూ కూడా నెగిటివ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. భార్య నిమిత్తము నెగిటివ్గా ఆలోచిస్తుందని, భార్య
మెదడు భర్త గురించి నెగిటివ్గా ఆలోచిస్తుందని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళకి అనుమానాలు, ఇంకా అనేక నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటితో మేము సంతోషంగా జీవించలేకపోతున్నాము, నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అని ఒకరి మీద ఒకరు అనుకుంటూ ఉంటారు. అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. నేను చెప్పే ప్రతి సంగతి కూడా నా సొంతగా నేను చెప్పడం లేదు, కానీ మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. ఏది కూడా నా సొంత మాట కానే కాదు అని నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుని జనులైన వాళ్ళరా, మరి నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు దేవుడు మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన దేవుడు మిమ్మల్ని తన అరిచేతులలో చెక్కుకున్నాడు. ఎంతో అపూర్వంగా చెక్కుకున్నాడు. ఎంతో అపూర్వంగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మరి దేవుడు మీకు మెదడుని ఎందుకు ఇచ్చాడంటే, మీ మెదడు మీరు వాడుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మీ మెదడుకంటూ దేవుడు సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు. మీ మెదడుకంటూ నెగిటివ్ జ్ఞానాన్ని ఇవ్వలేదు దేవుడు. మీ మెదడుకి పాప జ్ఞానాన్ని ఇవ్వలేదు. మీ మెదడుకి చెడు జ్ఞానాన్ని ఇవ్వలేదు అని నేను మీకు చెప్తున్నాను. ఇంకా మీ మెదడు తనకే తాను సొంత జ్ఞానాన్ని కలిగలేదు కనుక మీ మెదడు తనకే తాను దేని గురించి ఆలోచించదు. మీ ఇద్దరి భార్యాభర్తలైన మీ గురించి నెగిటివ్గా ఆలోచించదు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. ఎప్పుడూ కూడా మీ మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలకు, వాటన్నిటికీ కూడా మనస్పర్ధలకు మీ మెదడు ఎక్కువగా నెగిటివ్గా ఆలోచించదు. వాటి గురించి పదే పదే ఆలోచించదు. పదే పదే ఎక్కువగా బాధపడుతూ ఉండదు అని నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు మరి దేవుడు మీకు మెదడుని ఎందుకు ఇచ్చాడంటే, మీరు ఈ లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకోవడానికే దేవుడు ఇచ్చాడు. మరి మీ మెదడు మీకు ఎలా ఉపయోగపడుతుందంటే, మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, ఆ సెల్ ఫోన్ మెమరీలో మీరు మీకు కావలసిన వాటన్నిటిని స్టోర్ చేసుకొని భద్రపరచుకుంటూ ఉంటారు స్వీకరించుకొని. అప్పుడు అలాగే మీ మెదడు కూడా మీరు ఈ లోకంలో సంచరిస్తూ జీవిస్తున్న కాలంలో ఈ లోకం నుంచి జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకోవడానికే మీకు ఉపయోగపడుతుంది అని నేను మీకు చెప్తున్నాను. మీ మెదడు తనకై తాను సొంత జ్ఞానాన్ని కలిగలేదు, పాప జ్ఞానాన్ని కలిగలేదు, నెగిటివ్ జ్ఞానాన్ని అసలే కలిగలేదు అని నేను మీకు చెప్తున్నాను. భార్యాభర్తలైన వాళ్ళారా, కనుక మీరు మీ తలలో వింటున్న ఆ నెగిటివ్ ఆలోచనలు, ఆ నెగిటివ్ జ్ఞానానికి సంబంధించిన ఆలోచనలు అన్నీ ఎవరివి అంటే, కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య అనేక సందర్భాలలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఆ మనస్పర్ధల నిమిత్తము వాళ్ళు ఏమనుకుంటారంటే, మాకు ఎప్పుడు కూడా మా భర్తలనే మాటలే మాకు గుర్తొస్తున్నాయి, మా భార్యలనే మాటలే మాకు గుర్తొస్తున్నాయి, వాళ్ళంటే మాకు ఇష్టం కలగటం లేదు, వాళ్ళ గురించి అనుమానపు ఆలోచనలు వస్తున్నాయి, అనుమానపు ఫీలింగ్స్ కలుగుతున్నాయి అని అనుకుంటూ ఉంటారు. ఇంక మా భర్త మాట్లాడే మాటలను, మా భార్య మాట్లాడే మాటలను మాకు ఇష్టం కలగటం లేదు, మాకు ఎప్పుడు కూడా ఆటంకాలుగానే ఉన్నాయి అని ఆలోచిస్తూ ఉంటారు. నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు భర్తలైన వాళ్ళు, భార్యలైన వాళ్ళు. అలాంటి భార్యాభర్తలతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. భార్యాభర్తలైన వాళ్ళరా, మీ మెదడు అంటూ నెగిటివ్ జ్ఞానము లేదు కనుక మీరు మీ తలలో వింటున్న ఆ నెగిటివ్ జ్ఞానం మొత్తం కూడా మీది కానీ కాదు. మీ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు వాటి గురించి మీ మెదడు తనకే తాను సొంతగా ఆలోచించలేదు, సొంతగా నెగిటివ్ జ్ఞానాన్ని కలిగలేదు. మీరు మనశ్శాంతి లేకుండా జీవించడానికి కావలసిన ఆలోచనలను ఆలోచించలేదు. ఎందుకంటే మెదడుకంటూ సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు కనుక, దేవుడు సొంత నెగిటివ్ జ్ఞానాన్ని ఇవ్వలేదు కనుక అని నేను మీకు చెప్తున్నాను. మరి మీ తలలో వింటున్న ఆ నెగిటివ్ జ్ఞానము, ఆ నెగిటివ్ ఆలోచనలు, ఆ నెగిటివ్ తలంపులు అన్నీ కూడా ఎవరివి అంటే, మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండ లోకాధికారి అయిన సాతానువే అని నేను మీకు చెప్తున్నాను. లూసిఫర్వే అని నేను మీకు చెప్తున్నాను. మరి మీ అందరి శరీరాల మీద లోకాధికారి అయిన లూసిఫర్ ఎందుకు అధికారాన్ని కలిగి ఉంది అంటే, మీ ఆది తల్లిదండ్రులైన వాళ్ళు చేసిన పాపానికి వారి సంతానమైన మీ అందరి శరీరాల మీద కూడా లోకాధికారి అయిన సాతాను అధికారం కలిగి ఉంది. ఆ అధికారంతోనే అది నెగిటివ్ జ్ఞానాన్ని కలిగి ఉండి మీ జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తూ
మీ తలలోకి మీ జీవిత భాగస్వామి నిమిత్తము మీతో మీ జీవిత భాగస్వామికి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు ఆ లూసిఫర్ ఏం చేసిందంటే దాని నెగిటివ్ జ్ఞానాన్ని, దాని చెడు జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా మీ తలలోకి పంపుతూ ఉంటుంది. అది ఎలాగ పంపుతుందంటే, మీ స్నేహితులలో ఎవరైనా చెడ్డవాళ్ళు ఉంటే వాళ్ళ ఫోన్ నుంచి మీ ఫోన్కి చెడు మెసేజ్లను, చెడు జ్ఞానాన్ని ఎలాగైతే పంపుతూ ఉంటారు. మీ భార్యాభర్తల మధ్య మీకు గొడవలు వచ్చినప్పుడు మీరు మీ స్నేహితులు చెప్పినప్పుడు వాళ్ళు ఎలాగైతే నెగిటివ్ ఆలోచనలు పంపుతూ ఉంటారో, నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటారో, అలాగే లూసిఫర్ మీ శరీరాల మీద అధికారం కలిగి లూసిఫర్ కూడా దాని నెగిటివ్ జ్ఞానాన్ని మీ తలలోకి పంపుతూ ఉంటుంది. మీ భర్తల నిమిత్తము, మీ భార్యల నిమిత్తము, మీ జీవిత భాగస్వామి నిమిత్తము అని నేను మీకు చెప్తూ ఉన్నాను. ఆ నెగిటివ్ ఆలోచనల అనుసారంగానే మీరు జీవిస్తూ ఉంటారు ఈ లోకంలో అని చెప్తూ ఉన్నాను. వాటిని కూడా మీ మెదడు ఆలోచిస్తున్నామని మీరు అనుకుంటూ ఉంటారు. అలాగ అనుకోవటం వల్లనే మీకు మనశ్శాంతి ఉండటం లేదు. మీరు భార్యాభర్తలైన వాళ్ళు అయిష్టంగానే జీవిస్తూ ఉంటున్నారు కొంతమంది అని నేను మీకు చెబుతున్నాను. ఆ నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా మీ మెదడు ఆలోచించదు. మీ తలలోకి, మీ శరీరాల మీద అధికారం కలిగి లూసిఫర్ మీ జీవిత భాగస్వామ్యం నిమిత్తము నెగిటివ్ ఆలోచనలు పంపుతూ ఉంటుంది. దానినే మీరు మీ తలలో వింటూ ఉంటారు. వాటి అనుసారంగా మీరు జీవించమాకండి అని నేను మీకు చెప్తూ ఉన్నాను. మీకు ముందుగా జీవించిన వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే, భార్యాభర్తలుగా జీవిస్తున్న కాలంలో ఆ లూసిఫర్ వారి శరీరాల మీద కూడా అధికారాన్ని కలిగి ఉండి దాని నెగిటివ్ జ్ఞానాన్ని మొత్తాన్ని వారి తలలో పంపినప్పుడు వాళ్ళు ఆ నెగిటివ్ జ్ఞానం తమదే అనుకొని భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు ఎప్పుడు గొడవలు పడుతూ, మనస్పర్ధలు గురవుతూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుమానాలు రేకెత్తించుకుంటూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకుంటూ, ఒకరిని చంపుకుంటూ ఇలాగా జీవిస్తూ వచ్చారు కొంతమంది. అలాగా మీ విషయంలో జరగకూడదని దేవుడు చూసి నాకు తెలియపరిచిన సంగతులన్నీ నేను మీకు చెప్తున్నాను. దేవుడు నాకు ఎందుకు తెలియపరిచాడంటే, మీ మీద ప్రేమతోనే నాకు తెలియపరిచాడు. దేవుడు మీ మెదడికంటూ సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదని నాకు తెలియపరిచాడు. దేవుని చెల్లైన వాళ్ళరా, కనుక మీరు మీ తల్ల వింటున్న ఆ నెగిటివ్ జ్ఞానము మొత్తం కూడా మీది కానీ కాదు. కనుక అది మొత్తం కూడా మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి లూసిఫర్దే అని నేను మీకు చెప్తున్నాను. లూసిఫర్ దాని జ్ఞానాన్ని, నెగిటివ్ జ్ఞానాన్ని మీ తలలోకి పంపినప్పుడు మీరు ఆలోచనలు గాను వింటూ ఉంటారు, తలంపులు గాను వింటూ ఉంటారు. వాటి అనుసారంగా మీరు మీ భర్తల మీద, మీ భార్యల మీద రియాక్ట్ కామాకండి, నెగిటివ్గా రియాక్ట్ కామాకండి అని నేను మీకు చెబుతూ ఉన్నాను. ఇంకా దాని ఫీలింగ్స్ని కూడా, నెగిటివ్ ఫీలింగ్స్ని కూడా, అయిష్టంతో కూడిన ఫీలింగ్స్ని కూడా లూసిఫర్ ఏం చేసిందంటే మీ శరీరాలకు పంపుతూ ఉంటుంది. మీ శరీరాలకు దేవుడు నెగిటివ్ ఫీలింగ్స్ని ఇవ్వలేదు. భార్యాభర్తలైన మీ మధ్య ఎలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు వాటి గురించి నెగిటివ్ ఫీల్ అయ్యే విధంగా మీ శరీరానికి నెగిటివ్ ఫీలింగ్స్ని ఇవ్వలేదు అని నేను మీకు చెప్తున్నాను. మీరు మీ తలలో వింటున్న ఆలోచనలన్నీ కూడా మీవి కాదు కనుక వాటి అనుసారంగా మీరు జీవించమాకండి. మీ జీవిత భాగస్వామితో మీరు మీ సంతోషంగానే మీ జీవిత భాగస్వామితో కలిసి జీవించండి. నూరేళ్ళు జీవించండి, సంతోషంగా జీవించండి అని నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన దేవుడు మీరు వివాహం చేసుకున్న తర్వాత ఒకరి మీద ఒకరు చూపించుకునే ప్రేమకు దేవుడు చూసి తన పరలోక రాజ్యంలో తన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు చూసి ముక్తుడయ్యి మీకు తన తరపున బహుమానం ఇవ్వాలనుకొని మీకు సంతానాన్ని ఇచ్చాడు. అవును, మీరు ఒకరి మీద ఒకరు చూపించుకునే ప్రేమకు దేవుడు ముగ్ధుడవుతున్నాడు, మురిసిపోతున్నాడు. అందుకే తన తరపున మీకు బహుమానాలను ఇస్తున్నాడు. మీ ఇద్దరి రూపురేఖలతోనే సంతానాలను తయారు చేసి, కనుక మీరు కలిసి ఒకరి మీద ఒకరు చూపించుకుంటూ, ప్రేమను చూపించుకుంటూ జీవించటమే మిమ్మల్ని సృష్టించిన మీ తండ్రి అయిన దేవునికి ఇష్టం. కనుక మీరు కలిసిమెలిసి సంతోషంగా జీవించండి, ప్రేమ ఆప్యాయతలతో జీవించండి అని నేను మీకు చెప్తూ ఉన్నాను. మీ శరీరాల మీద అధికారం కలిగి లూసిఫర్ మీ తల్లోకి పంపే తన నెగిటివ్ జ్ఞానం అనుసారంగా మీరు జీవించమాకండి. ఎందుకంటే భార్యాభర్తలైన మిమ్మల్ని వెడికొట్టాలని, మీ జీవితంలో సంతోషమే లేకుండా చేయాలని, మీకు సుఖశాంతి లేకుండా చేయాలని అనే ఆలోచనతోనే లూసిఫర్ ఉంటుంది కనుక, నెగిటివ్ జ్ఞానంతో ఉంటుంది కనుక, అంత నిమిత్తమే దాని నెగిటివ్ జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా మీ తల్లోకి పంపుతూ ఉంటుంది. ఆ జ్ఞానం మొత్తం కూడా మీ మెదడిది కాదు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. ఆ జ్ఞానం అనుసారంగా మీరు జీవించమాకండి. మీరు
భార్యాభర్తలుగా జీవించమాకండి, ఒకరిని ఒకరు దూషించుకోమాకండి, ఒకరినొకరు నిందించుకోమాకండి, ఒకరినొకరు నెగిటివ్గా జీవించమాకండి అని నేను మీకు చెబుతున్నాను. దాని నెగిటివ్ ఫీలింగ్స్ అనుసారంగా కూడా మీరు రియాక్ట్ కామాకండి అని నేను మీకు చెబుతున్నాను. మరి కొంతమంది విషయాలలో లూసిఫర్ ఏం చేసిందంటే, భార్యాభర్తలైన వాడు శారీరకంగా ఒకరితో ఒకరు కూడుకున్నప్పుడు ఆ లూసిఫర్ వాళ్ళ శరీరాల మీద అధికారం కలిగి ఉండ లూసిఫర్ ఏం చేసిందంటే, దాని కామ కోరికలన్నిటినీ కూడా బలంగా వారి తలలోకి పంపుతూ ఉంటుంది. అలా పంపినప్పుడు ఇంకా వాళ్ళ శరీరాలు కూడా దాని కామ కోరికను బలంగా పంపుతూ ఉంటుంది. ఆ భార్యాభర్తల శరీర ప్రైవేట్ పార్టీల్లో కూడా లూసిఫర్ అనుచరులైన వాళ్ళు ఉండి, మీరు ఎప్పుడైతే భార్యాభర్తలుగా మీ శరీర అవసరతలను కామం అనే అవసరతను తీర్చుకుంటూ ఉంటారో, అప్పుడు మీ ప్రైవేట్ పార్టీలో లూసిఫర్ అనుచరులైన వాళ్ళు ఉండి 1-2 నిమిషాల్లోనే ముగిస్తూ ఉంటారు. మగవారిలో ఉన్న వీర్యాన్ని 1-2 నిమిషాల్లో బయటికి పంపి వారిని అసంతృప్తి పరుస్తూ ఉంటారు. అలాగే ఎందుకు చేస్తారు అంటే, ఆ లూసిఫర్ అనుచరులైన వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ పార్టీలో ఉండి అవి క్షణాల పాటున వాటి కోరికలు తీర్చుకునే విధంగానే ఉంటాయి. లూసిఫర్ కానీ లూసిఫర్ అనుచరులైన వాళ్ళు కానీ అది వాటి బలహీనతే అని నేను మీకు చెప్తున్నాను. అది భర్తల బలహీనత కాదు అని నేను మీకు చెప్తున్నాను. మీరు మీ శరీర అవసరతను ఎలాగ తీర్చుకోవాలంటే మీకు తృప్తికరంగా తీర్చుకోవాలి. మరి మీరు భార్యాభర్తలైన మీరు మీకు ఉన్న ఆకలి అనే అవసరతను మీకు తృప్తికరంగా తీర్చుకుంటూ ఉంటారు. మీరు ఈరోజు ఏం తినాలి, ప్రతిరోజు కూడా ఏం తినాలి అని ఒకరితో ఒకరు మాట్లాడుకొని మీకు తృప్తికరంగా వాటిని తెచ్చుకుంటూ వాటిని వండుకొని మీకు తృప్తికరంగా తింటూ ఉంటారు. అలాగే మీరు ఏం తాగాలో కూడా మీకు తృప్తికరంగా తీర్చుకుంటూ ఉంటారు, తాగుతూ ఉంటారు. అలాగే కామం అనే అవసరతను కూడా మీకు తృప్తికరంగా తీర్చుకోవడానికే దేవుడు కామం అనే అవసరతను కూడా ఇచ్చాడు. మరి మీరు 1-2 నిమిషాల్లోనే ముగించటానికి కారణము అది మీ శరీర బలహీనత కానే కాదు, పురుషులైన వారి శరీర బలహీనత కానే కాదు. ఎందుకంటే పురుషుల శరీర భాగాలలో ప్రైవేట్ పార్టీల్లో లూసిఫర్ అనుచరులైన వాళ్ళు ఉండి అది 1-2 నిమిషాల్లోనే వారి వీర్యాన్ని బయటికి గెంటి వేస్తూ ఉంటుంది. అది వాటి బలహీనత అని నేను మీకు చెప్తున్నాను. అది పురుషుల బలహీనత కానే కాదు అని నేను మీకు చెప్తున్నాను. భార్య భర్తలైన మీరు మీ శరీర అవసరత అయిన కామాన్ని తీర్చుకునే ముందు ఒకరితో ఒకరు మాట్లాడుకోండి అని నేను మీకు చెప్తూ ఉన్నాను. మీరు కలిసి మాట్లాడుకొని మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా మీ శరీర అవసరత అయిన కామాన్ని తీర్చుకోండి అని నేను మీకు చెప్తూ ఉన్నాను. మీ శరీరాల మీద లూసిఫర్కి అధికారం ఉంది కనుక అది క్షణాల పాటున నిమిషాల పాటున దాని కోరికను తీర్చుకొని ముగించాలని కోరుకుంటుంది కనుక దాని ప్రభావానికి గురి కాకుండా ఉండటానికి దానికి మీరు ఎక్కువ కూడా మెడిటేషన్ చేస్తూ ఉండండి, ధ్యానం చేస్తూ ఉండండి. అలా చేయటం వలన లూసిఫర్ ప్రభావము మీ శరీరాల మీద లేకుండా పోతుంది అని నేను చెబుతూ ఉన్నాను. మీ ప్రైవేట్ పార్టీలో కూడా ఆ లూసిఫర్ అనుచరులైన వాళ్ళ ప్రభావం కూడా లేకుండా పోతుంది అని నేను మీకు చెబుతూ ఉన్నాను. దేవుని జనులైన వాళ్ళరా, ఈ లూసిఫర్ అంత అధికారం ఉంది కనుక మీరు 1-2 నిమిషాల్లోనే మీ కామ కోరికను ముగిస్తూ ఉంటుంది. దాని బలమైన కోరికను మీ తలలో పంపుతూ బలమైన ఫీలింగ్స్ని దాని కామ ఫీలింగ్స్ మీ శరీరంలో పంపుతూ కనుక వాటి అనుసారంగా మీరు జీవించమాకండి. భర్త తన భార్యతో ఎలాగైతే తన కామ వాంఛను తమ కామ అవసరతను తీర్చుకుంటూ ఉంటారో, అలాగే భార్య కూడా తన భర్త శరీరంతో తన కామ కోరికను తీర్చుకోవాలి. తన జ్ఞానంతో తన మనస్తత్వంతో తనకు నచ్చినంతసేపు తీర్చుకోవాలి. ఇలా ఒకరినొకరు ఎవరి కామాన్ని వాళ్ళే తీర్చుకుంటూ ఉండాలి అని నేను మీకు చెప్తూ ఉన్నాను. అది ఎలాగో అంటే, ఆకలి అయినప్పుడు భార్యాభర్తలైన వాళ్ళు ఇద్దరు తింటూ ఆహారం తీసుకుంటూ వారి ఆకలి అనే అవసరతను తీర్చుకుంటూ ఉంటారు. అలాగే దప్పిక అనేది ఇద్దరికీ ఉంటుంది కనుక ఇద్దరు నీళ్లు తాగుతూ వాళ్ళ దప్పిక అనే అవసరతను తీర్చుకుంటూ ఉంటారు. అలాగే నిద్ర అనే అవసరతను కూడా వాళ్ళు నిద్రపోతూ ఎవరి అవసరతను వాళ్ళే తీర్చుకుంటూ ఉంటారు. అలాగే కామం అనే అవసరత ఇద్దరికీ ఉంటుంది కనుక భర్త తన భార్యతో తన కామ అవసరతను తీర్చుకున్నట్టుగానే భార్య కూడా తన భర్త శరీరంతో తన కామ కోరిక అవసరతను తీర్చుకోవాలి, మీకు తృప్తికరంగా తీర్చుకోవాలి. అప్పుడే కామం అనే అవసరత మీకు తృప్తికరంగానే ఉంటుంది అని నేను మీకు చెబుతూ ఉన్నాను. మీరు అలాగ చేయకపోతే ఏం జరిగిద్దంటే, మీకు కామం అనే అవసరత సరిపోకపోవడం మీకు పరిచయమైన పరాయి పురుషులతోనూ పరాయి స్త్రీలతోనూ అక్రమ సంబంధాలు పెట్టుకోవాలని లూసిఫర్ కోరుకుంటూ ఉంటుంది.
అలా కోరుకొని మీకు పరిచయమైన పరాయి పురుషులతోనూ పరాయి స్త్రీలతోనూ అక్రమ సంబంధాలు పెట్టుకోవాలని అది ఆలోచిస్తూ ఉంటుంది. అది ఆలోచించే ఆలోచనను మీ తల్లోకి పంపుతూ ఉంటుంది. అది పంపేటప్పుడు మీరు ఏమనుకుంటారంటే, మేము భార్యాభర్తలైన మీరు ఏమనుకుంటారంటే, మేము పరాయి పురుషులతో పరాయి స్త్రీలతో మాట్లాడుతున్నప్పుడు వారిని చూస్తున్నప్పుడు మాకు వారి గురించి ఎక్కువగా ఆలోచనలు వస్తూ ఉన్నాయి. వారు కావాలనిపిస్తుంది. వారితో కామ కోరికలు తీర్చుకోవాలని కామపు ఊహలే వస్తున్నాయి. కామపు జ్ఞానమే ఉంది. కామపు కోరిక మా శరీరంలో కలుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అలాగే ఎందుకు జరుగుతుందంటే, మీ మెదడు తనకై తాను సొంతగా పరాయి పురుషుల గురించి పరాయి స్త్రీల గురించి ఆలోచిస్తుందా అంటే ఆలోచించదు. ఎందుకంటే మెదడుకంటూ సొంత జ్ఞానం లేదు కనుక. మెదడు ఒక మనిషి కాదు కనుక, మెదడు దేవుడు మీకు ఇచ్చిన ఒక అవయవం మాత్రమే. మీ మెదడుకంటూ సొంత జ్ఞానం లేదు కనుక మీ మెదడు తనకే తాను సొంతగా ఆలోచించలేదు. మీరు చూసే పరాయి పురుషులను, మీరు చూసే పరాయి స్త్రీల గురించి వారిని ప్రేమిస్తూ, వారిని ఇష్టపడుతూ, వారిని కావాలని కోరుకోదు. మీ మెదడు తనకై తాను ఆలోచించదు. వారితో కామ కోరికలు తీర్చుకోవాలని ఆలోచించదు. వారిని పదే పదే గుర్తుకు తెచ్చుకోదు. మరి మీరు మీ తలలో వింటున్న ఆలోచనలన్నీ ఎవరివి అంటే, మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండ లూసిఫర్వే. అది మీరు చూసే పరాయి పురుషులతోనూ, మీరు చూసే పరాయి స్త్రీలతోనూ వారిని ఇష్టపడుతుంది. వారితో దాని కామ కోరికలను తీర్చుకోవాలని కోరుకుంటూ ఉంటుంది. అందుకే కామ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మీ శరీరంలో దాని కామ కోరికను బలంగా పంపుతూ ఉంది. అది కామానికి బానిసైపోయి పంపుతూ ఉంటుంది అని నేను మీకు చెప్తున్నాను. ఇంకా దాని అనుచరులైన లూసిఫర్ అనుచరులైన దూతలు కూడా మీ ప్రైవేట్ పార్ట్లో ఉండి, భార్యాభర్తలైన మీ ప్రైవేట్ పార్ట్లో ఉండి ఎప్పుడు కూడా కామాన్ని బలంగా కోరుకుంటూ ఉంటాయి. ఎందుకంటే అవి కామానికి బానిసలు కనుక. వాటి బానిస కామము మీది కానే కాదు అని నేను మీకు చెప్తున్నాను. మీరు కనుక వాటి ప్రభావం గురయ్యి అక్రమ సంబంధాలు పెట్టుకొని మీకు తెలిసిన వాళ్ళతో పరాయి పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వ్యభిచారం చేస్తే కనుక ఏం జరిగిందంటే, మీ శరీరంలోకి అపవిత్రత వస్తుంది. అపవిత్రత వస్తే మాత్రము దేవుని ముందు మీకు ఏ విలువ ఉండదు. మీరు చేసిన వ్యభిచారం నిమిత్తము దేవుడు రోగాలను వ్యాధులను కలుగజేస్తూ ఉంటాడు. ఆ రోగాలు వ్యాధులు మీకు కలగజేసినట్టుగానే ఇంకా మీ సంతానమైన వారి మీదకు కూడా మీరు చేసిన పాప ఫలితాన్ని ఉంచుతూ ఉంటాడు. ఎలాగంటే వారికి కూడా రోగాలను వ్యాధులను కలగజేస్తూ ఉంటాడు. కనుక మీరు చేసిన పాపానికి అభం శుభం తెలియని మీ సంతానము రోగాలను వ్యాధులను పొందుకోవటం అది సరైనది కాదు, అది అన్యాయమే. కనుక మీరు పాపాలు చేయమాకండి అని నేను మీకు చెబుతూ ఉన్నాను. కనుక మీరందరూ కూడా మీ శరీరాల మీదకి, మీ తలలోకి లూసిఫర్ పంపే దాని పరాయి పురుషుల గురించి అది పంపే దాని ఇష్టతను, దాని ఆలోచనలను, దాని జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా కనిపెట్టి ఆ జ్ఞానం అనుసారంగా మీరు జీవించమాకండి. అది మీ శరీరంలో పంపే దాని కామ కోరికలను, మనసే కామాన్ని అనుసారంగా మీరు జీవించమాకండి. మీరు భార్యాభర్తలుగా మీరు కలిసి జీవించండి అని నేను మీకు చెబుతూ ఉన్నాను. మీరు కనుక వ్యభిచారం చేస్తే, లూసిఫర్ జ్ఞానంతో, లూసిఫర్ కోరికలతో మీరు కనుక వ్యభిచారం చేస్తే దేవుడు మిమ్మల్ని నరకానికి పంపి అగ్నిలో కాలుస్తాడు అని నేను మీకు చెబుతూ ఉన్నాను. భార్యాభర్తలైన వాళ్ళరా, కనుక లూసిఫర్ మీ తల్లోకి పంపే పరాయి పురుషుల నిమిత్తము, పరాయి స్త్రీల నిమిత్తము మీ తల్లోకి పంపే దాని ప్రేమతో కూడిన ఆలోచనలను వింటూ వాటిని చంపివేయండి ఎప్పటికప్పుడు. అది పంపే దాని కామ జ్ఞానాన్ని కూడా మీరు ఎప్పుడెప్పుడు చంపివేయండి. అది మీ శరీరంలో పంపే దాని బలమైన కామ కోరికలను, బానిసాయ కోరికలను అన్నిటినీ కూడా చంపివేయండి అని నేను మీకు చెబుతూ ఉన్నాను. దేవుని జనులైన వాళ్ళరా, మీరు వ్యభిచారం చేయమాకండి, పాపాలు చేయమాకండి అని నేను మీకు చెబుతూ ఉన్నాను. దేనికంటే ఈ సంగతులన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండ లూసిఫర్ని కనుక్కోలేకపోతున్నారు. దానిని జ్ఞానాన్ని, దాని కోరికలను, ఫీలింగ్స్ని అన్నిటినీ కూడా కనుక్కోలేకపోతున్నారు అని దేవుడు చూసి, మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన దేవుడు చూసి, మీ శరీరాలు మీకు ఎలాగో ఉపయోగపడతాయో, మీ శరీరాలను దేవుడు ఎలాగో సృష్టించాడో నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెబుతూ ఉన్నాను. కనుక నేను చెప్పేది ప్రతిదీ కూడా దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెబుతూ ఉన్నాను. కనుక ప్రతిదీ కూడా దేవుడు చెప్పిన సంగతులనే, దేవుడు నాకు బయలుపడిన సంగతులనే నేను మీకు చెబుతూ ఉన్నాను. కనుక దేవుడు చెప్పిన వాటి అన్నిటి అనుసారంగా మీరు గుర్తించండి. మీ జీవిత రహస్యాలను గుర్తించండి. లూసిఫర్ని గుర్తించండి. లూసిఫర్ జ్ఞానాన్ని చంపివేయండి. మీరు మీ తలలో వింటున్న జ్ఞానాన్ని, లూసిఫర్ బలమైన కోరికలను, ఫీలింగ్స్ని చంపివేయండి అని నేను మీకు చెప్తూ ఉన్నాను. భార్యాభర్తలుగా మీరు వివాహం చేసుకున్నప్పుడు ఎలాగైతే
ఒకరితో ఒకరి మీద ఒకరు ప్రేమను చూపించుకుంటూ ఎలాగైతే జీవించారో అదే ప్రేమను మీ జీవితాంతం కూడా చూపించుకుంటూ జీవించండి అని నేను మీకు చెప్తూ ఉన్నాను. మీరు కనుక లూసిఫర్ జ్ఞానంతో మీరు జీవిస్తూ భార్యాభర్తలుగా మీరు ఎప్పుడు గొడవలు ఆడుకుంటూ తగాదాలాడుకుంటూ విడిపోతూ ఉంటే దేవుని ముందు ఎలాగ కనబడుతుందంటే మీకు జీవితం సరిపోలేదని దేవుని ముందు కనబడుతుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మీకు జీవితం సరిపోలేదని మీరు చనిపోయిన తర్వాత జీవాత్మ గుండా మిమ్మల్ని ఈ లోకంలోనే ఉంచుతాడు. ఎందుకంటే చాలానే మీ జీవితాన్ని మీరు జీవించడానికి తీరని మీ కోరికలు తీర్చుకోవడానికి కనుక మీరు బ్రతికి ఉండగానే మీరు భార్యాభర్తలుగా ఒకరి మీద ఒకరు ప్రేమను చూపించుకుంటూ మీ జీవితాన్ని మీకు సరిపోయే విధంగా మీకు తృప్తికరంగా జీవించండి అని నేను మీకు చెప్తున్నాను. మీ కింద మీ పనివాడిగా మీ శ్రేయభిలాషిగా దేవుని చెల్లైన వాళ్ళారా, దేవుడి చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే మీరందరూ కూడా మీ శరీరాల మీద అధికారం కలిగి ఉండ లూసిఫర్ జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నారని, దాని కోరికలను ఫీలింగ్స్ని మీ శరీరంలో పంపినప్పుడు వాటిని మీరు తెలుసుకోలేకపోతున్నారని దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను. దేవుడు ఇలాగ నాకు ఎందుకు తెలియపరిచాడంటే మీ మీద ప్రేమతోనే. ఎందుకంటే మీరు దేవుని పిల్లలు కనుక మీ మీద ప్రేమతోనే నాకు తెలియపరిచాడు. మిమ్మల్ని రక్షించుకోవాలని, దాని ప్రభావాన్ని మీ నుండి తగ్గించాలని, మిమ్మల్ని నరకానికి పంపకూడదని దేవుడు చూసి నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను. దేవుని జనులైన వాళ్ళరా, భార్యాభర్తలైన వాళ్ళరా, ఈ సంగతులన్నీ మీరు వినండి. నేను మిమ్మల్ని చిన్న రిక్వెస్ట్ కోరుతున్నాను. ఈ లోకాన్ని ఏలుతున్న లూసిఫర్ ప్రభావాన్ని నేను కొంత తగ్గించడానికి నా ఒక్కడి వల్ల అయితే కాదు, మీ అందరి సపోర్ట్తోనే నేను ఈ లోకాన్ని పాలిస్తున్న లూసిఫర్ని, దాని ప్రభావాన్ని మనుషుల మీద లేకుండా చేయగలను. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తే ఆర్థికంగా కానీ మరే విధంగా కానీ నాకు సపోర్ట్ చేయమని నేను రిక్వెస్ట్ కోరుతూ ఉన్నాను. నా నెంబరు ఉంది కనుక ఆ నెంబర్కి డబ్బులు పంపించవచ్చు, లేదా మీరు నా వీడియోలను షేర్ చేయటం వల్ల కూడా నాకు సపోర్ట్ చేయండి అని నేను మిమ్మల్ని ప్రేమతో రిక్వెస్ట్ కోరుతూ ఉన్నాను. నేను మీ కింద మీ పనివాడిగా రిక్వెస్ట్ కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.